శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాల్లో పరికిద్దాం. ఆంగ్ల తేదీ 17వ తేదీ 4వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం చవితి తిథి మధ్యాహ్నం 12 గంటల వరకు, అనంతరం పంచమి. జ్యేష్ఠ నక్షత్రం తెల్లవారుజామున 5 గంటల 2 నిమిషాల వరకు, తదుపరి మూలా నక్షత్రం. వరియాన్ యోగం రాత్రి 10 గంటల 2 నిమిషాల వరకు, తదుపరి పరిఘ యోగం. బాలవకరణం మధ్యాహ్నం 12 గంటల వరకు, తదుపరి కౌలవకరణం. అమృత ఘడియలు రాత్రి 7 గంటల 31 నిమిషాల నుండి 9 గంటల 14 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 8 నిమిషాల నుండి 10 గంటల 58 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషాల నుండి 3 గంటల 54 నిమిషాల వరకు. నేటి వర్జ్యం ఉదయం 9 గంటల 8 నిమిషాల నుండి 10 గంటల 52 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథి వార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి మనం చూసినట్లయితే, ఈ రోజున గురువారం, గురుదేవతాత్మకమైనటువంటి వారం ఈ రోజున. అందులో ఈ రోజున జ్యేష్ఠ నక్షత్రం ఉన్నది. జ్యేష్ఠ అనగానే ఒక్కొక్క నక్షత్రానికి, ఒక్కొక్క తిథికి, ఒక్కొక్క వారానికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది అని చెప్తారు. అటువంటి వాటిల్లో ఈ జ్యేష్ఠ నక్షత్రం ఇది బుధుడు యొక్క నక్షత్రం. సహజంగా బుద్ధి సంబంధమైనటువంటి పీడల్ని కలిగించేటటువంటి నక్షత్రం ఈ జ్యేష్ఠ నక్షత్రం. ఇటువంటి ఈ రోజున యథాశక్తిగా విష్ణుఆరాధన చేయటం, అందులో గురువారం కాబట్టి గురుదేవతారాధన ఈరోజు చేయటం చాలా విశేషం. మన సంప్రదాయంలో ప్రతి దేవత కూడా గురుస్థానము, ఆ గురుస్వరూపంగా ఆ ప్రపంచాన్ని అనుగ్రహించారు. ఎట్లా అంటే అమ్మవారి గురించి చెప్తూ లలితా అమ్మవారిని గురుమండల రూపిణి అంటారు. అంటే సమస్త గురుమండలానికి ఆవిడ ఉన్నత స్థానంలో, ఉన్నత పీఠంలో ఉండి దశ దిశ నిర్దేశం, మార్గదర్శనం చేసేటటువంటి జగదంబ అయితే, పరమాత్మ పరమేశ్వరుడు పరమగురుస్వరూపంగా దక్షిణామూర్తిగా జాతిని ఆయన అనుగ్రహించారు. సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అనేటటువంటి బ్రహ్మ మానస పుత్రులకు పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఆయన ప్రసాదించారు. అట్లాగే హయగ్రీవ రూపంగా కూడా విష్ణుమూర్తి సమస్త విద్యలను ఆ కోరిన భక్తులకు ఆయన ప్రసాదిస్తూ ఉన్నారు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని ఆ శంకర భగవత్పాదులు వారు చెప్పినటువంటి శ్లోకం. పరిపూర్ణమైనటువంటి జ్ఞానము, ఆనందము కలగలిపినటువంటి స్వరూపం హయగ్రీవుడు. అటువంటి హయగ్రీవుణ్ణి ఆరాధించినా, ధ్యానించినా, ఆయన స్తోత్రం చేసినా సమస్త విద్యలు కరతలామలకంగా అందుతాయి. దక్షిణామూర్తి స్తోత్రపారాయణ చేసినా కూడా అంతే సమస్త శుభాలను ఆయన మనకి ప్రసాదిస్తాడు. పరిపూర్ణమైనటువంటి దాక్షిణ్యానికి మూర్తే, ఆ పరిపూర్ణమైన దాక్షిణ్యానికి ఒక మూర్తినిస్తేనే దక్షిణామూర్తి అన్నారు. దక్షిణామూర్తి యొక్క మరొక విశేషం ఏమిటంటే, విద్యను, జ్ఞానాన్ని ఆయన ప్రసాదించడంతో పాటు ఆయన దక్షిణ దిక్కుకు చూస్తూ ఉంటాడట. అంటే దక్షిణ దిక్కుకు చూస్తూ ఉండడం అంటే ఆయన దగ్గరకు వచ్చి ధ్యానం చేయాలన్నవాడు, నమస్కరించాలన్నవాడు ఉత్తరముఖంగా స్వామిని చూస్తూ నమస్కరిస్తాడు. అంటే దక్షిణామూర్తిని ఆరాధించేవాడు, ఉపాసించేటటువంటి వాడు యముడి స్థానమైనటువంటి దక్షిణానికి వెన్ను చూపిస్తాడు. అంటే స్వామి దయ ఉంటే అకాల మృత్యువు ఇత్యాది గండాలన్నీ కూడా అతని వైపు చూడవు. మరొక విశేషం ఏమిటంటే, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయటం అంటే దక్షిణామూర్తి సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క స్వరూపం. కాబట్టి ఆ పరమేశ్వర స్వరూపమైన దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయటం వల్ల స్వామి యొక్క దాక్షిణ్యం చేత కాల కామ బాధలు రెండు కూడా తొలగిపోతాయి. అటువంటి దక్షిణామూర్తి ఆరాధన, హయగ్రీవ స్తోత్రపారాయణ ఈ గురువారం చేయటం చాలా విశేషం. కాబట్టి అందరూ కూడా యథాశక్తిగా ఆయా స్తోత్రపారాయణ చేసి, ప్రతి ఇంట్లో విధిగా తప్పకుండా దక్షిణామూర్తి చిత్రపటం ఉండాలి. పూజ చేసినా చేయకపోయినా చేస్తే విశేషమైన ఫలితం. లేదా దక్షిణామూర్తి రూపాన్ని చూస్తే చాలు మనకి శుభం కలుగుతుంది. అందులో పిల్లలు దక్షిణామూర్తి రూపాన్ని చూస్తూ పెరగాలి అని పెద్దలు, పీఠాధిపతులు నిర్దేశించినటువంటి వారి యొక్క శాసనం ఇది. కాబట్టి అందరూ దక్షిణామూర్తి చిత్రపటాన్ని తప్పకుండా ఇంట్లో ఉంచుకోవాలి. ఏదైనా దీర్ఘంగా ఆలోచిస్తున్నటువంటి సమయంలో దక్షిణామూర్తి రూపాన్ని చూస్తే చాలు మన ఆలోచనలన్నీ కూడా కొలిక్కొస్తాయని పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పినటువంటి మాట. అటువంటి దక్షిణామూర్తి యొక్క దివ్యకృప, హయగ్రీవుడి యొక్క దివ్యకృప, గురుమండల రూపిణి అయినటువంటి జగదంబ యొక్క దివ్యానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభించి సమస్త మంగళాలు సిద్ధించాలని ఆశిస్తూ శుభం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం.
శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం లాభకరమో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించేటైతే సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అనుకూలం కాబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ చతుర్థి, తదుపరి పంచమి. ఈరోజు గురువారం, నక్షత్రం జ్యేష్ఠ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో రవి, వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో చంద్రుడు, మీనంలో రాహు, బుధ, శుక్ర, శనులు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నూతనమైనటువంటి ఆలోచనలు కలిగే అవకాశం ఉంది. జ్ఞాన అభివృద్ధి కలుగుతుంది. ప్రతి విషయంలోనూ కూడా చక్కనైనటువంటి ఆలోచన ఆధిక్యం కారణంగా ఏ చోట్ల వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. వృత్తిలో నైపుణ్యాన్ని పొందే వీలుంది అనే విశేషాల్ని తెలుసుకోగలుగుతారు. ఉద్యోగాన్ని చేస్తుండేటటువంటి వారు పై స్థాయి ఉద్యోగాన్ని పొందడం కోసమని ఏ పరీక్షలకు వెళ్ళాలో ఆ విధమైన ఆలోచనని కలిగి ఉంటారు. నిరర్థకంగా పడి ఉన్నటువంటి భూములు, అలాగే నిరుపయోగంగా పడి ఉన్నటువంటి ఇళ్ళు ఏవైతే తాత ముత్తాతల కాలం నుండి వస్తున్నాయో వాటి మీద ధన ఆర్జన ఎలా కలుగుతుందనే విశేషంగా ఆలోచనతో కృషిని చేస్తారు. దాదాపు అనుకూలమైనటువంటి ఆలోచనల్ని పొందగలుగుతారు. గురువారం సందర్భంగా మేషరాశి వారు వ్యాస మహర్షిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనవసరమైనటువంటి వాగ్వివాదానికి దిగుతారు. ఇతరులతో మధ్యవర్తిత్వాన్ని పాటించక తప్పనిసరి పరిస్థితుల్లో మధ్యవర్తిత్వాన్ని వహించి తాత్కాలికంగా నిందకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తగా ఉండక తప్పదు. న్యాయస్థానంలో సాక్షిగా ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. అవకాశం ఉన్నంతలో తప్పించుకోవడం చాలా మంచిది. పై అధికారులతో వాగ్వివాదం వచ్చినటువంటి సందర్భంలో వీలైనంత వరకు మౌనాన్ని వహించడం చాలా మంచిది తప్ప ఆ వాదోపవాదాల్లో పాల్గొవడం ఏమాత్రం సరైనటువంటి అంశం కాకపోవచ్చు. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శంకరాచార్యుల వారిని పూజించి ఆవు పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే విశేషమైనటువంటి ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. వారి ఆలోచనకి అనుగుణంగా రుణం కోసం ప్రయత్నాన్ని చేస్తే తప్పక ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణం లభించే అవకాశం పుష్కలంగా ఉంది. అనుకూలమైనటువంటి ఉద్యోగ విధానం గోచరిస్తూ ఉంటుంది. క్రింది స్థాయి ఉద్యోగులతో విరోధభావం లేకుండా ఉండగలుగుతారు. అందరూ సహాయ సహకారాలని అందిస్తూ ఉండేటటువంటి కారణంగా ఉద్యోగం నల్లేరు మీద బండిగా అలా వెళ్ళిపోయేటటువంటి అవకాశం గోచరిస్తోంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మికమైన శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అనుకోకుండా అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది. దూర ప్రయాణం చేయవలసిన అవసరం, అంతేకాక ఆర్థికంగా ఎక్కువ వ్యయంతో కూడినటువంటి ఆ ప్రయాణం అకస్మాత్తుగా రద్దయ్యేటటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు.
తప్పనిసరి పరిస్థితుల్లో బదిలీ అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడి అకస్మాత్తుగా బదిలీలు ఆగిపోయినటువంటి కారణంగా మరింత సంతోషంగా ఉండగలుగుతారు. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు, సంతానానికి సంబంధించిన సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉండేటటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి లోటు ఏమాత్రమూ లేకుండా ఉండగలుగుతారు. ఇటీవలే నిశ్చయమైనటువంటి వివాహానికి సంబంధించిన ఏర్పాట్లని ఏ విధంగా చేయాలో ఆ ప్రణాళికల్ని రచించుకుంటూ ఉంటారు. తాము పనిచేస్తున్నటువంటి సంస్థలో ఆదాయం పెరిగినటువంటి కారణంగా ఉత్సాహంతో కూడా ఉండగలుగుతారు. ఏ విధమైనటువంటి ఉపపదవుల్ని అంటే తాము పనిచేస్తున్నటువంటి సంస్థలో కార్మిక సంస్థకి సంబంధించిన అధ్యక్ష, కార్యదర్శి మొదలైన పదవుల్ని ఏమాత్రమూ స్వీకరించకుండా ఉండే అవకాశం గోచరిస్తుంది. పై అధికారులతో సమన్వయ భావంతోనే ప్రవర్తిస్తారు తప్ప ఏ విధమైనటువంటి వాదోపవాదాలకి దిగే అవకాశం ఉండదు. గురువారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుణ్ణి పూజించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఆర్థికమైన అధిక లాభంతో. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా దృఢంగా ఉంటారు. ఉన్నటువంటి అనారోగ్యానికి దానికి సరిపోయినటువంటి ఔషధ సేవని చేస్తూ ఉంటారు. వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారి ఔషధ సేవ సక్రమంగా జరుగుతున్నది లేనిది పరీక్షిస్తూ ఉంటారు, వారిని పరిశీలిస్తూ ఉంటారు. అంతేకాక పై ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించినటువంటి కారణంగా మరింత ఆనందంగా ఉండగలుగుతారు. సంగీతం, చిత్రలేఖనం, సాహిత్యం మొదలైనటువంటి వాటిలో చేసే కృషి అంతా కూడా ముందు నాటికి ఫలిస్తుందనేటువంటి విశేషమైన నమ్మకంతో ఉంటారు. ఫలించే అవకాశం కూడా గోచరిస్తుంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు దక్షిణామూర్తిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం ఉంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కారణంగా ఔషధ సేవని చేయడం తప్పనిసరి అవుతుంది. శారీరకమైనటువంటి శ్రమ రాకపోకల కారణంగాను తమ సంతానాన్ని చూసుకునేందుకు ప్రయాణం చేయవలసిన పరిస్థితులు ఏర్పడినటువంటి కారణంగాను అనారోగ్య బాధ మరికొంత ఎక్కువయ్యేటటువంటి కారణంగా ఔషధ సేవని చేయడం తప్పనిసరి కావడమే కాకుండా 2-3 రోజుల పాటు విశ్రాంతిని తీసుకునే విధానం కూడా ఉండవచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగిన కారణంగా వారికి ఏ విధమైనటువంటి అనారోగ్య బాధ పెరగకుండా ఉండేందుకు మధ్యమ వైద్య పరీక్షల్ని తప్పక చేయించుకునే అవకాశం ఉండొచ్చు. నిరుపయోగంగా పడి ఉన్నటువంటి స్థలాలు, పొలాలు, అలాగే ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి ఆర్థికమైనటువంటి ఆదాయ లాభం కోసమని విశేషమైనటువంటి కృషిని చేస్తారు, కానీ ఫలించే అవకాశం మాత్రం ఈ రోజుకి లేకపోవచ్చు. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీకృష్ణుని పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. తమ మాట మాత్రమే నెగ్గుబాటు కావాలనేటటువంటి గట్టి పట్టుదలతో ఉంటారు. విదేశాల్లో ఉన్నటువంటి వారిని ప్రత్యేకంగా తమ ఇంట్లో జరిగేటటువంటి శుభకార్యానికి రావాల్సిందేనని పట్టుబట్టుతూ ఉండేటటువంటి దృశ్యం గోచరించవచ్చు. నమ్మకమైనటువంటి వారితో వ్యాపారం చక్కగా సాగిస్తూ ఉంటారు. ముఖ్యంగా తాము ఉద్యోగస్తులే కానీ అయినట్లయితే తమ మాటే నెగ్గుబాటు కావాలనే అభిప్రాయంతో పై అధికారులతో వాగ్వివాదానికి దిగి అనవసరంగా నష్టపోయే అవకాశానికి గురి అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి భారం మరింతగా ఉండే అవకాశం లేదు.
వచ్చినటువంటి ఆదాయం మాత్రం అనవసరమైనటువంటి వ్యయానికి గురయ్యే అవకాశం కారణంగా ఆర్థికంగా పెద్దగా చేతిలో డబ్బు ఉండేటువంటి విధానం వీరి విషయంలో లేకపోవచ్చు. ప్రస్తుతానికి వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం మధ్యమంగానే ఉండే అవకాశం గోచరిస్తోంది ఈ రోజున ఈ రాశి వారికి. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు దక్షిణామూర్తిని పూజించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైనటువంటి బాధ తొలగి ఆకస్మిక భూ లాభానికి అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా అంతటి దార్ఢ్యం లేకపోవచ్చును. అనారోగ్యం పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్ష చేయించుకోవడం అత్యవసరం కావచ్చు. నడుముకి సంబంధించిన, కంఠానికి సంబంధించిన, మడమలకు సంబంధించిన అనారోగ్యం పెరిగేటటువంటి కారణంగా వైద్య పరీక్షని చేసుకుని తద్ అనుగుణంగా ఔషధ సేవని చేయడం అత్యవసరం. తల్లిదండ్రుల్లో ఇరువురికి కూడా తాత్కాలికమైన అనారోగ్యం కలిగేటటువంటి కారణంగా వారికి తగినటువంటి వైద్య పరీక్షలు చేయించడం అవసరం. ఆ మధ్య విన్నటువంటి దుఃఖవార్త కారణంగా మానసికంగా చింత కలిగినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ స్వభావానికి అనుగుణంగా మంచి పట్టుదల, కోపం, ప్రతీకార బుద్ధి కలిగి ఉండొచ్చు. అది ఏమాత్రమూ సరికాదు అనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. గురువారం సందర్భంగా ధనురాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మికమైన గృహ లాభం కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే విజయలాభం కలుగుతుంది. వృత్తిలో మంచి ప్రావీణ్యాన్ని పొందగలుగుతారు. వ్యాపారంలో అధిక లాభాన్ని పొందగలుగుతారు. అందరూ వీరికి సంబంధించినటువంటి సేవని వినియోగించుకోవాలనే అభిప్రాయంతో ఆర్థికమైనటువంటి పెట్టుబడిని పెట్టే అవకాశం కూడా గోచరిస్తోంది. నూతనమైనటువంటి వాహనాన్ని కొని వ్యాపారాన్ని మరింత పెంచాలనేటువంటి దృష్టిలో ఉంటారు. సంతానం కూడా విద్యా అభివృద్ధి విషయంలో ఏమాత్రము తీసిపోని విధానంగా ఉంటూ ఉండేటువంటి అవకాశం ఉన్న కారణంగా ఆనందోత్సాహాలతో ఉండగలుగుతారు. అనారోగ్యం ఏ ఒక్కరికి లేనటువంటి కారణంగా ఏ విధమైన ఔషధ సేవ అవసరం లేకుండానే ఉంటూ ఉంటుంది. పెద్దలైనటువంటి వారు, అనారోగ్యపరులు అయినటువంటి వారి విషయంలో ఔషధ సేవని సక్రమంగా చేస్తున్నది లేనిది పరిశీలిస్తూ కనిపిస్తారు. మొత్తానికి ఈ రోజున ఈ రాశి వారికి ఏ విధమైన చెప్పుకోదగ్గ అనారోగ్యం, మానసిక అనారోగ్యం ఉండే అవకాశం లేదు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు విశేషంగా ఉంటాయి ఈ రాశి వారికి ఈ రోజున. గురువారం సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్టయితే అనారోగ్యం పూర్తిగా తొలగిపోవడమే కాక ఆర్థికమైన లాభం కూడా కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతానం చక్కని ప్రావీణ్యాన్ని సంపాదిస్తారు తమ విద్యా విషయంలో. అంతేకాక ఆర్థికమైనటువంటి వాణిజ్యపరమైన లాభాలు విశేషంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం పెంచుకోవడం కోసమని నూతనమైన వృత్తి పరికరాలని కొనుక్కునే ఆలోచన ఉండొచ్చు. ముఖ్యంగా శిల్పాలను చెక్కేటటువంటి వారికి, అలాగే దర్జీ పని చేసేటటువంటి వారికి విశేషమైన ఆదాయం గోచరిస్తోంది. ఈ విధంగానే బంగారపు, వెండి వస్తువులు చేసేటటువంటి వారికి ఎనలేని అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విధమైనటువంటి ఆదాయాన్ని విశేషంగా పెంచుకోగలుగుతారు ఈ రాశివారు ఈ రోజున. గురువారం సందర్భంగా కుంభరాశి వారు కుమారస్వామి వారిని పూజించి పట్టిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డవే కాకుండా ఉద్యోగం స్థిరమయ్యే అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆరోగ్యం మధ్యమంగా ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించిన ఔషధ సేవని చేయవలసిన, అనారోగ్యానికి సంబంధించిన ఔషధ సేవ చేయవలసిన అవసరం ఉండొచ్చు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగినప్పటికీ కూడా ధైర్యంగా ఉంటారు ఔషధ సేవ చేసుకుంటూ ఉన్నటువంటి కారణంగా.
వీరికి సంబంధించిన సర్వమైనటువంటి ఆస్తుల్ని అంటే భూముల్ని, పొలాలని, ఇళ్లని, ఇతరమైనటువంటి వాటిని ఎప్పటికప్పుడు వారే స్వయంగా వెళ్ళి పర్యవేక్షించుకుంటూ ఉండేటువంటి కారణంగా ఏ విధంగానూ కూడా అవి అన్యాక్రాంతం కాకుండా ఉండి తీరుతాయి. మంచి ఆర్థికమైనటువంటి లాభం కలిగినప్పటికీ కూడా ఏ విధంగానూ పొంగిపోవడం ఉండదు, ఆర్థికంగా నష్టం కలిగినప్పటికీ కూడా కృంగిపోవడం ఉండదు. ఇటువంటి అమోఘమైన బుద్ధి కలిగి ఉండడం చెప్పుకోదగ్గటువంటి విశేషమే. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి ఆదాయం వీరికి మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఈ రోజుకి లేకపోవచ్చు. గురువారం సందర్భంగా మీనరాశి వారు వరసిద్ధి వినాయకుడిని ఆరాధించి ఉండ్రాళ్ళని నైవేద్యంగా సమర్పించేటైతే సకల విఘ్నాలు తొలగిపోవడమే కాకుండా ఆగిన పనుల్లో కదలికతో పాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా దత్తాత్రేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ఆ స్వామిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. జీవితంలో శుభము లాభము త్వరగా చేకూరాలంటే పాటించాల్సినటువంటి ముఖ్యమైన నియమాలేంటో, విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఎవరైనా సరే త్వరగా శుభము లాభము చేకూరాలంటే ఉదయం నిద్ర లేవగానే సింహద్వారం దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి తలుపు దగ్గర గడిని 3 సార్లు శబ్దం చేయాలి, లేదా గొళ్ళాన్ని 3 సార్లు శబ్దం చేయాలి. ఇది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం అని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే స్నానం చేసిన తర్వాత తడి వస్త్రాలు ధరించి దీపారాధన ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. తడి వస్త్రాలు ధరించి భోజనం చేయరాదు. శుభము లాభము చేకూరాలంటే ఎప్పుడైనా సరే పౌర్ణమి తిథి ఉన్నప్పుడు వీలైనప్పుడల్లా సముద్ర స్నానం చేయాలి. అయితే మంగళవారము, శుక్రవారం మాత్రం సముద్ర స్నానం చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత సముద్ర స్నానం ఆచరించరాదు. అలాగే పెద్దవారికి నమస్కరించేటప్పుడు ఒక చేత్తో నమస్కరించరాదు, 2 చేతులు జోడించి నమస్కరించాలి. అలాగే గురువులకి, పెద్దవారికి నమస్కారం చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే శుభము లాభము చేకూరుతాయి. ముందుగా ఎడమ చేయి మీరు నమస్కరించే వారి ఎడమ పాదం మీద ఉంచి, ఆ ఎడమ చేతి మీద నుంచి మీ కుడి చేతిని తీసుకొని వచ్చి వారి కుడిపాదం పట్టుకోవాలి. ఇలా నమస్కారం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే జీవితంలో శుభము లాభము త్వరగా చేకూరాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి దానాలు కూడా ఇచ్చుకోవాలి. మంగళవారం రోజు ముత్తైదువులకి కుంకుమ, పసుపు దానంగా ఇచ్చినట్లయితే రుణబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే గృహపరంగా దోషాలు ఉండటం వల్ల కానీ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్లయితే మంగళవారం రోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో కానీ, ఇంటికి సమీపంలో కానీ పుల్లటి అటుకులు ఎవరికైనా దానం ఇవ్వాలి. అలా దానం ఇస్తే గృహదోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని శుభము లాభము చేకూరతాయి. అలాగే జాతక దోషాల వల్ల, శని బాధల వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఉన్నట్లయితే సూర్యాస్తమయం తర్వాత కానీ, సూర్యోదయానికి ముందు కానీ కాళ్లకు పాదరక్షలు లేకుండా కొద్ది దూరం నడుస్తూ నమశివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని మనస్సులో స్మరించుకోవాలి. అలాగే వ్యాపారస్తులు ఎవరైనా సరే వ్యాపార రంగంలో నష్టాలు వస్తూ ఉన్నట్లయితే వ్యాపార సంస్థలో ఉన్నటువంటి వస్తువుల మీద కొద్దిగా పసుపు చల్లాలి. అలా చల్లినట్లయితే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే ఇంట్లో గ్యాస్ స్టవ్ వెలిగించేటప్పుడు మహిళామణులు కర్పూరంతో గ్యాస్ స్టవ్ వెలిగించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే గ్యాస్ స్టవ్ వెలిగించటం అంటే అది అగ్నిదేవుడికి ఆహ్వానం పలికినట్లుగా అర్థం. వంట వండటం అంటే అది ఒక గొప్ప దైవ కార్యంగా భావించాలి. కాబట్టి కర్పూరంతో గ్యాస్ స్టవ్ వెలిగించినట్లయితే అగ్నిదేవుడి అనుగ్రహం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే తడికాళ్లతో ఎట్టి పరిస్థితుల్లో నిద్రించరాదు. దైనందిన జీవితంలో ఈ ముఖ్యమైనటువంటి నియమాలు పాటిస్తూ ఉన్నట్లయితే శుభము లాభము త్వరగా చేకూరటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అలాగే దీపారాధన చేసేటప్పుడు
కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించడం ద్వారా, కొన్ని తప్పులు చేయకుండా ఉండటం ద్వారా శుభము లాభము త్వరగా చేకూరతాయి. దీపారాధన చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.